లెక్చర్ 15 మా ఫ్లూయల్ సిస్టంలో మనకి ఎక్కువ ఐసీ ఇంజన్స్లోనే ఈ యొక్క ఫ్లూయల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడేమవుతుంది, లిక్విడ్ ఫ్లూయల్ అనేది ఏదైనా ఇంజన్లో లిక్విడ్ ఫ్లూయల్ అనేది వేపర్గా కన్వర్ట్ అవుతుంది మా. వేపర్గా కన్వర్ట్ అయిన తర్వాత బర్న్ అయిపోతుంది అండ్ మనకి పవర్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ విధంగా ఫ్లూయల్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఫస్ట్ ఇంజన్లోకి నువ్వు ఏదైతే ఫ్లూయల్ పెట్రోల్ ఆ డీజిల్ అనేది నువ్వు పంపించినప్పుడు అది ఫస్ట్ వేపరైజేషన్గా కన్వర్ట్, ఏదైతే మనకి లిక్విడ్ ఉంటుందో అది వేపరైజేషన్గా ఫామ్ అయిపోయి వేపరైజేషన్ నుండి బర్న్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఫ్లూయల్ సిస్టంలో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి హై స్పీడ్ డీజిల్ ఇంజిన్స్ అనేది వేపరైజేషన్కి కొంచెం డిఫికల్ట్ అవుతుంది అండ్ పెట్రోల్ అయితే ఎక్కువ ఈజీగా అయిపోతుంది వేపరైజేషన్ యాజ్ కంపేర్డ్ టు డీజిల్ చూసుకుంటే. అండ్ ఇది ఈజీగా మనకి ఇంజన్ ఈజీగా స్టార్ట్ అవ్వాలంటే మోస్ట్ ప్రిఫరెన్స్ పెట్రోల్ ఇంజన్. ఎందుకంటే ఈజీగా వేపరైజేషన్ అడిగితేనే పెట్రోల్ ఇంజన్ అనేది మనకి ఈజీగా స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. వేపరైజేషన్ అనేది తక్కువగా ఉంటే ఏమవుతుందంటే క్రాంక్ కేస్ అనేది ఆయిల్ డైల్యూషన్ అయిపోతూ ఉంటుంది. లైక్ వేపరైజేషన్ జరగకుండా వేరేగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మోర్ వాలిడిటీ అంటే ఈజీగా వేపరైజేషన్ జరిగేదాన్ని మన వాలిడిటీ అంటున్నాము. అది ఎక్కువ ఉంటే మనకి ఇగ్నిషన్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ వేపర్ లాక్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి మా. అండ్ ఇక్కడ ఏంటంటే వేపరైజేషన్ అనేది మనకి మోర్ పవర్ ఇవ్వడానికి అండ్ యాక్సిలరేట్ చేయడానికి, ఇంజన్ ఈజీగా యాక్సిలరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్విక్గా వేపరైజేషన్ అయితే ఇంజన్ అనేది ఈజీగా స్టార్ట్ అవుతుంది. అలాంటి ఫ్లూయలే మనం ఇక్కడ యూజ్ చేయాలి. అందుకే యాజ్ కంపేర్ టు డీజిల్ కన్నా పెట్రోల్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అమ్మ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెలరిఫిక్ వాల్యూ అంటే మనకి హీట్ లిబరేటెడ్ బై కంబషన్ ఆఫ్ ఫ్లూయల్. మనకి హీట్ ఎంత అయింది, లైక్ నువ్వు కిచెన్లో ఫ్లూయల్ వెళ్ళిన తర్వాత హీట్ అయ్యి అది కంబషన్ జరుగుతుంది, కాలిపోతూ ఉంటుంది కదా, అంత ఎలా అయింది అని దాని వాల్యూ నువ్వు చెప్పేదాన్ని ఎలా చెప్తావు అంటే కెలరిఫిక్ వాల్యూగా చెప్తావు ఆర్ హీట్ వాల్యూగా చెప్తావు. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు అంటే మనం కిలో క్యాలరీస్ ఆర్ కేజెస్లో మనం చేస్తామమ్మా. అండ్ ఇక్కడ వచ్చేసరికి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇగ్నిషన్ క్వాలిటీ అంటే బర్నింగ్ ఆఫ్ ఆయిల్ ఇన్ కంబషన్ ఛాంబర్, ఎంతవరకు కాలిపోయింది. కెలరిఫిక్ వాల్యూ అంటే ఎంత కంబషన్ జరుగుతుంది అంటే లైక్ ఎంత హీట్ అవుతుంది అనేదాన్ని మనం కెలరిఫిక్ వాల్యూ, ఇంత హీట్ జరుగుతుంది, వేపరైజేషన్ అయ్యి ఇంత హీట్ అవుతుంది అని చెప్పేదాన్ని మనం కెలరిఫిక్ వాల్యూ అంటాం. అండ్ ఇగ్నిషన్ క్వాలిటీ అనేది నీకు ఎంత బర్న్ అయిపోయింది, ప్రాపర్గా నీకు బర్న్ అవుతుందా అవ్వట్లేదు ఆయిల్, లేకపోతే ఆయిల్ సెక్రేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతుందా, ఇలా ఈ యొక్క ఇగ్నిషన్ క్వాలిటీ అనేది నీకు బర్నింగ్ ఆఫ్ ఆయిల్ ఇన్ కంబషన్ ఛాంబర్ని బట్టి తెలుస్తుంది. దీన్ని తెలుసుకోవడానికి ఆక్టేన్ నెంబర్, సీటైన్ నెంబర్స్ అనేవి 2 ఉంటాయి ఇగ్నిషన్ క్వాలిటీని మెషర్ చేయడానికి. ఆక్టేన్ నెంబర్ అనేది నువ్వు ఎలా మెజర్ చేస్తావు అంటే నాకింగ్ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా. ఏదైనా ఆక్టేన్ నెంబర్ కానీ సీటైన్ నెంబర్ కానీ ఈ రెండు నువ్వు ఎలా మెజర్ చేస్తావు అంటే నాకింగ్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మెజర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఐసో ఆక్టేన్ అండ్ నార్మల్ హెప్టేన్ ఈ రెండు అనేది సేమ్ నాకింగ్ ఎఫెక్ట్ అంటే లైక్ సేమ్ క్వాలిటీ ఉండాలి, సేమ్గా రెండు బర్న్ అయిపోవాలి ఆ ఒక కెమికల్స్ అనేది. నాకు తెలిసి ఆయిల్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఈ ఐసో ఆక్టేన్ అండ్ నార్మల్ హెప్టేన్ అనేవి సేమ్గా ఉండి అక్కడ సేమ్ నాకింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఆ ఫ్లూయల్ అనేది నీకు అది ఆక్టేన్ నెంబర్గా కన్సిడర్ చేస్తారు. ఇది మొత్తం ఎలా తెలుస్తుంది అంటే నీకు ఎక్కడైతే టెస్ట్ చేస్తారు కదా, టెస్టింగ్ చేసే ఫ్లూయల్స్ టెస్ట్ చేసే దగ్గర ఉంటాయి కదా, వాళ్ళు ఈ నెంబర్స్ని చూసుకుంటారు. ఆక్టేన్ నెంబర్ అండ్ నార్మల్ హెప్టేన్ ఈ రెండు వాల్యూస్ ఎలా ఉన్నాయి, దాని యొక్క రిఫరెన్సెస్ మిక్చర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుని దాంట్లో అవి కరెక్ట్గా ఉంటే దాన్ని ఆక్టేన్ నెంబర్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇది ఏంటంటే ఎక్సలెంట్ నాకింగ్ క్వాలిటీ అంటే లైక్ నాకింగ్ అంటే లైక్ ఆయిల్ బబుల్స్ లేకుండా ఈజీ వేలో బర్న్ అయ్యే విధంగా మనకి ఇక్కడ ఆక్టేన్ నెంబర్ అనేది యూస్ అవుతుంది. దీనికి రేటింగ్ 100 ఇవ్వచ్చు,
నార్మల్ హిప్టేన్ నాకింగ్ అనేది మనకి జీరోగా కన్సిడర్ చేస్తారు వాల్యూ అనేది అసిస్టెంట్ ద వాల్యూ ఆఫ్ జీరో. అండ్ నెక్స్ట్ C10 నెంబర్ నువ్వు ఎలా చెప్తావు అంటే మళ్ళీ ఇక్కడ మిక్చర్ ఆఫ్ C10 అండ్ ఆల్ఫా మిథైల్ నెప్థలిన్ ఈ రెండు మిక్చర్స్ అనేది ప్రాపర్ సేమ్ నాకింగ్ ఎఫెక్ట్ అనేది టెస్టింగ్ ద్వారా తెలిస్తే దాన్ని మనం C10 నెంబర్ అంటాం. ఈ యొక్క C10 నెంబర్ అనేది మనకి క్వాలిటీ ఇగ్నిషన్ క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే హై C10 నెంబర్ కానీ ఉంటే ఇగ్నిషన్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంది అని చెప్పుకోవచ్చు ఓకే. అండ్ ఇక్కడ కమర్షియల్ డీజిల్ ఫ్యూయల్స్కి మనం C10 రేటింగ్ అనేది ఎంత ఇస్తాము అంటే వ్యారీస్ ఎంత ఇస్తాము అంటే 30 to 60. అంటే లైక్ దీన్ని బట్టి ఈ యొక్క ఫ్యూయల్ ఇలా వర్క్ అవుతుంది అని చెప్పే నెంబర్స్ని మనం ఆక్టేన్ నెంబర్ C10 నెంబర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాడు డీజిల్ ఫ్యూయల్కి దాదాపు 30 to 60 ఇచ్చాడు అంటే అంత ఇగ్నిషన్ క్వాలిటీ అనేది దీంట్లో ఉంటుంది అని మీనింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిటోనేషన్ అండ్ నాకింగ్. అసలు దాని నుండి నాకింగ్ అంటున్నాం. అసలు నాకింగ్ అంటే ఏంటి అనేది డిటోనేషన్ అండ్ ఇంజన్ నాకింగ్ అనేది మనకి వాయిస్ వైలెంట్ నాయిస్ అండ్ హార్డ్ ఇన్ ఇంజన్స్ గివెన్ ఇన్ పింగింగ్ సౌండ్స్. మనకి ఇంజన్ స్టార్ట్ చేయగానే సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, అలా కానీ వస్తే ఈ యొక్క ప్రాపర్ కంటెంట్ ఇప్పుడు C10లో 2 ఉన్నాయి కదా, నార్మల్ హిప్టేన్ ఐసోక్టేన్ ఇవి అనేది అక్కడ ప్రాపర్గా లేవు, నాకింగ్ ఎఫెక్ట్స్ అనేది ఇవ్వట్లేదు ఓకే. అవి ప్రాపర్గా లేకపోవటం వల్ల మనకి ఇక్కడ నాయిస్ జరిగిపోతుంది ఓకే. అలా మనకి నాకింగ్ అంటే ఏంటంటే ఏమైనా వాయిస్ సౌండ్స్ ఇంజన్ పాడైపోయి సౌండ్స్ కానీ ఏమైనా వస్తే అక్కడ ప్రాపర్ ఇంజన్ అనేది సరిగ్గా జరగకపోతే అవన్నీ జరగకపోతే మనం అక్కడ నాకింగ్ అనొచ్చుమా. నాకింగ్ అనేది ఎందుకు అలా సౌండ్స్ వస్తూ ఉంటాయి అంటే ఇంప్రాపర్ కంబషన్ అనేది సరిగ్గా జరగకపోవటం వల్ల అండ్ ఇక్కడ హై ప్రెషర్ అనేది ఎక్కువ అవటం వల్ల అంటే కంప్రెస్ చేసేది కదా ఇంజన్లో మనకి 4 యాక్షన్స్ ఉంటాయి మా. ఒకటి వచ్చేసరికి సక్షన్, తర్వాత కంబషన్, మళ్ళీ ఇగ్నిషన్ చేసిన తర్వాత మళ్ళీ సక్షన్, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు అక్కడ కంప్రెషన్ ప్రెషర్ అనేది ఎక్కువ అవటం వల్ల అండ్ ఎర్లీ ఇగ్నిషన్ టైం జరగటం వల్ల ఇంప్రాపర్గా నీకు కంబషన్ జరగకపోవటం వల్ల ఇన్ అడాక్టివేట్ కూలింగ్ అనేది అక్కడ ప్రాపర్గా జరగటం వల్ల మనకి ఇలా నాకింగ్ ఎఫెక్ట్స్ అంటే లైక్ ఇంజన్ పాడయ్యే సూచనలు ఉంటాయి అని చెప్తున్నాడు. నాకింగ్ అంటే పాడవుతున్నట్టు పాడవ్వటానికి రెడీగా ఉన్నట్టు. అండ్ ప్రీ ఇగ్నిషన్ అంటే ఏం లేదు మీకు ఇంజన్ అనేది ఫస్ట్ టాప్ డెడ్ సెల్స్ అంటే పైకి మనకి ఇంజన్ సిలిండర్ పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇగ్నిషన్ చేయాలి. అలాంటప్పుడు ఆ సిలిండర్ రిసీవ్ చేసుకుని కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. అప్పుడు అక్కడ ఇగ్నిషన్ టైం కాకుండా అంతకన్నా ముందే ఇచ్చేసాం అనుకోండి సిలిండర్ రిసీవ్ చేసుకోదు అండ్ అక్కడ కంబషన్ జరగటానికి మనకి పాసిబిలిటీ ఉండదు. అలా ముందు ఇగ్నిషన్ చేస్తే దాన్ని ప్రీ ఇగ్నిషన్ అంటున్నాము ఓకే. చూడండి ఇక్కడ బర్నింగ్ ఆఫ్ ఆయిల్ ఫ్యూయల్ మిక్చర్స్ ఇన్ ద కంబషన్ ఛాంబర్ బిఫోర్ ద పిస్టన్ ఈజ్ రీచ్ టు ద డెడ్ సెల్ సెంటర్ ఈజ్ కాల్డ్ ప్రీ ఇగ్నిషన్. ఇది చూడమ్మా, ఇది సిలిండర్ కదా, ఇది సిలిండర్ ఇలా ఉంటుంది కదా ఇంజన్, ఇది అనేది పైకి వెళ్ళి కిందకు వచ్చింది, ఇట్లా పైకి వెళ్ళి కిందకు వస్తుంది కదా. ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే స్పార్క్ ఇచ్చింది ఆయిల్ని. ఇక స్పార్క్ ఇచ్చినప్పుడు ఈ సిలిండర్ అనేది రిసీవ్ చేసుకుని కిందకు వస్తుంది. అలా స్పార్క్ ఇవ్వకుండా ఈ సిలిండర్ అనేది ఇక్కడ కిందే ఉంది అనుకోండి, పైకి ఆల్రెడీ ఇక్కడ స్పార్క్ చేసేస్తుంది. అప్పుడు సిలిండర్ అనేది ఇక్కడ రిసీవ్ చేసుకోదు కదా, అలాంటప్పుడు మనకి ప్రాపర్ కంబషన్ అనేది జరగదు. ఇలా జరిగితే మనం ఏమంటామంటే ప్రీ ఇగ్నిషన్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూయల్ టెస్ట్. ఫ్యూయల్ని టెస్ట్ చేస్తారు. ఫస్ట్ ఫ్యూయల్ని ఏదైనా డీజిల్ ఇంజన్ కానీ పెట్రోల్ ఇంజన్ కానీ యూజ్ చేసేటప్పుడు కొన్ని టెస్ట్ చేసి ఆ టెస్ట్లో అది ప్రాపర్గా ఉంటేనే నీకు ఆ ఒక ఫ్యూయల్స్ని మనం వీటిలో యూజ్ చేయొచ్చు అని చెప్తారు. ఫస్ట్ గ్రావిటీ
గ్రావిటీ టెస్ట్ అనేది గ్రావిటీ ఆఫ్ ఫ్లూయల్ ఆర్ ఆయిల్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ గ్రావిటీ. అంటే కింద వాటర్ అయితే ఆ లిక్విడ్ పోసినప్పుడు అది ఎంతవరకు వెళ్తుంది అని చూసేదాన్ని మనం గ్రావిటీ టెస్ట్ అంటాం. ఇది అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ వాళ్ళు గ్రావిటీ టెస్ట్ ఇలా చేయాలి అని చెప్తున్నారు. ఇది ఎలా అంటే రేషియో ఆఫ్ వెయిట్ బై వెయిట్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. ఫస్ట్ వెయిట్ తీసుకుంటారు, దాన్ని బట్టి ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ని 16 degreesలో చూసుకుంటారు. ఇలా చూసి ఒకసారి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు మనకి దాంట్లో గ్రావిటీ ఎంత ఉందో, ఒక ఫ్లూయిల్ గ్రావిటీ ఎంత ఉందో తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఫార్ములా ఉంది 141.5 బై ద రిఫరెన్స్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ ఎట్ 16 degrees. ఒక ఆయిల్ తీసుకుని దాని యొక్క వెయిట్ తీసుకుని దాని యొక్క రిఫరెన్స్తో పాటు దానిది ఎంత స్పెసిఫిక్ గ్రావిటీ ఉందని చెక్ చేస్తారమ్మా. -13.1.5 ఉంటుంది, 131.5 ఉంటుంది. ద ఇన్స్ట్రుమెంట్ యూజింగ్ ద టెస్టింగ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆయిల్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోమీటర్. ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీని తెలుసుకోవడానికి హైడ్రోమీటర్ అనేది యూజ్ చేస్తాము. ఏం లేదు, ఆయిల్ దగ్గర టెస్ట్ చేయడానికి ఆ స్పెసిఫిక్ గ్రావిటీని తీసుకెళ్ళి పెడతారు. హైడ్రోమీటర్ని పెడతారు. హైడ్రోమీటర్లో అది ఒక ఇండికేట్ చేస్తుంది దానికి ఇంత స్పెసిఫిక్ గ్రావిటీ ఉంది. ఏదైతే శాంపుల్ తీసుకున్న ప్రోడక్ట్ ఉంటుందో పెట్రోల్ ఆ డీజిల్, దానిది స్పెసిఫిక్ గ్రావిటీ ఇంత ఉందని ఆటోమేటిక్గా హైడ్రోమీటరే చెప్పేస్తుంది. అయితే ఇక్కడ లైట్ ఫ్లూయిల్స్కి అనేది లో స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది అండ్ ఎక్కువ ఉన్నదానికి ఎక్కువ ఉంటుంది. అండ్ ప్యూర్ వాటర్ హ్యావ్ గాట్ ద API గ్రావిటీ యాజ్ 10. ఈ ప్యూర్ వాటర్కి మనం ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత పెడతామంటే 10. అంటే దాని వాల్యూస్ వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసినప్పుడు వాల్యూ ఇచ్చితే ఆ వాల్యూ అలా రిప్రజెంట్ చేస్తారు. అండ్ డిస్టిలేషన్ టెస్టింగ్ ఇది అనేది ఎందుకంటే వాలిడిటీ మెజర్ చేయడానికి. ఇక్కడ వాలిడిటీ అంటే ఎంతవరకు వేపరైజేషన్ ఈజీగా జరుగుతుంది అని టెస్ట్ చేసేదాన్ని వాలిడిటీ అంటాం. దాన్ని మెజర్ చేసేదాన్ని మనం డిస్టిలేషన్ టెస్ట్ అంటున్నాము. ఓకే, ఇదేం లేదు ఏం చేస్తారంటే ఒక ఫ్లూయిల్ డీజిల్ కానీ పెట్రోల్ని కానీ తీసుకుంటారు, ఒక సర్టైన్ దగ్గర బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి చిన్న ఫ్లాస్క్ లాంటిది పెడతారు. ఒక ఫ్లాస్క్ పెట్టి దాంట్లో ఏంటంటే ఎక్కడ కండెన్సేషన్ జరుగుతుంది అని కరస్పాండెంట్గా చూస్తూ ఉంటారు. అండ్ టెంపరేచర్స్ కూడా చూసి దాని పర్సంటేజ్ ఆఫ్ వాల్యూస్ని మనకి ఇస్తూ ఉంటారు ఓకే, అండ్ ఇక్కడ లోవర్ దిస్ టెంపరేచర్ బెటర్ స్టార్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫ్లూయిల్స్. అంటే లో టెంపరేచర్ నుండి హై టెంపరేచర్ వరకు నీకు ఎలా వేపరైజేషన్ జరుగుతుందో టెస్ట్ చేస్తూ ఉంటారు. ఏం లేదు ఒక శాంపుల్ తీసుకుంటున్నారు. ఇది శాంపుల్ ప్రోడక్ట్ ఆఫ్ ఆయిల్ అనుకోండి. దీని ఏంటంటే సర్టెన్ టెంపరేచర్లో హై టెంపరేచర్ ఆ లో టెంపరేచర్స్లో నీకు పెడతారు. ఫస్ట్ లో టెంపరేచర్ నుండి హై టెంపరేచర్ చిన్న ఫ్లాస్క్ పెడతారు. దానికి వాల్యూస్ ఉంటాయి, టెంపరేచర్ వాల్యూస్. ఇది వేపరైజేషన్ అయ్యేసరికి ఈ ఫ్లాస్క్ వాల్యూస్ చూపిస్తూ ఉంటుంది. ఇంత వేపరైజేషన్ జరుగుతుంది, ఇంత కండెన్సేషన్ జరుగుతుంది అని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంజన్ అనేది ఎప్పుడు వార్మప్ అవుతుంది అండ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకి క్యారెక్టరిస్టిక్స్ తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ద లోవర్ దిస్ టెంపరేచర్ ద బెటర్ టు స్టార్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫ్లూయల్. అప్పుడు టెంపరేచర్ తగ్గుతూ ఉంటే దాని యొక్క ఫ్లూయల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, 50% పాయింట్ ఈజ్ ద ఇంపార్టెంట్ టు ఇండెక్స్ ఆఫ్ ఇంజన్ వార్మప్ క్యారెక్టరిస్టిక్. ఇక్కడ ఏంటంటే మనకి 50% కానీ మెన్షన్ చేస్తే ఇంజన్ని స్టార్ట్ చేసి వార్మప్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాడు. ద లోవర్ ద 50% పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ఫాస్ట్ ఇన్ ద వార్మప్ ఆఫ్ ఇంజన్. అయితే వార్మప్ చేసి ఇంజన్ ఇంకా మూమెంట్ ఎక్కువ ప్రెషర్ తీసుకురావాలి అంటే 90% అనేది పాయింట్ టెంపరేచర్ ఇండికేట్ చేయాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఇండికేషన్స్ వరకే చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టెస్ట్ చేస్తాడు. ఒక ఫ్లాస్క్ తీసుకుని దాంట్లో ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్తో హీట్ చేస్తూ అంత ఎవాపరేషన్ జరుగుతుంది అనేది ఫస్ట్ టెస్ట్ చేస్తాడు. ఎవాపరేషన్ నీకు ఇలా జరుగుతుంది అని నీకు వాల్యూస్ వేసుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ స్పెసిఫికేషన్ మెన్షన్ చేశాడు. ఇంజన్ అనేది వార్మప్ అవడానికి 50% కావాలి అండ్ 50% వార్మప్ అయిన తర్వాత 90% అయితే సర్టెన్ టెంపరేచర్కి తీసుకొచ్చి నీకు వేపరైజేషన్ చేసి బర్న్ చేసిద్ది అని చెప్తున్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేపర్ టెస్ట్. ఇక్కడ వేపర్ టెస్ట్ అనేది స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ నౌన్ హ్యాజ్
వేపర్ ప్రెషర్ టెస్ట్. ఇక్కడ చిన్న ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారు, అది రియైడ్ వేపర్ టెస్ట్. ఇది కామన్గా ఏంటంటే వేపర్ ప్రెషర్ని, ఫ్లూయల్లో ఉన్న వేపర్ ప్రెషర్ని నీకు చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బౌండెడ్ గేజ్ అట్ 100 degrees టెంపరేచర్. ఇక్కడ ఒక బౌండెడ్ గేజ్ ఉంటుంది. ఆ గేజ్ ఏంటంటే 100 degrees టెంపరేచర్లో పెట్టుకుని ఆ శాంపుల్లో పెట్టేస్తారు. శాంపుల్లో పెట్టగానే అది ఇంత డిగ్రీస్లో ఉంది అని చూపిస్తే ఆ వాల్యూ వేసుకుని ఓహో ఇట్లా ఉంటుంది, వేపర్ ఇట్లా అవుతుంది అని వాళ్ళు మెషర్ చేస్తారు. వేపర్ ప్రెషర్ ఇస్ మెజర్ ద స్టార్టింగ్ ఎబిలిటీ విల్ వేపర్ లాక్ టెండెన్సీ ఆఫ్ ద ఫ్లూయల్. ఇక్కడ వేపర్ టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే మనకి ఎప్పుడైతే కంబషన్ జరిగి నీకు బర్న్ అవుతుందో ఆ బర్న్ అయినప్పుడు ఏదైతే వేపర్ లాక్స్ అంటే బుడగలు అలా ఏం ఫామ్ అవ్వకుండా వేపర్ అనేది ఈజీగా బయటకు వెళ్ళటానికి ఈ యొక్క వేపర్ అంటే ఇది వేపర్ అనేది ఫాస్ట్గా జరిగింది అనుకోండి, ఎయిర్ బబుల్స్ లాక్ అయిపోయి ఇంకా ఇంజిన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు. అదే లైక్ ప్రాపర్ వేలో వేపరైజేషన్ అనేది జరిగింది అనుకోండి, అక్కడ లాక్స్ ఏం జరగకుండా బయటకు అనేది వేపర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల మనకి వేపర్ ప్రెషర్ టెస్ట్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సల్ఫర్ టెస్ట్. సల్ఫర్ టెస్ట్ అనేది మనకి ప్రెజెన్స్ ఆఫ్ కరోషన్ సల్ఫర్ కాంపోనెంట్స్ ఇన్ ఫ్లూయల్లో ఏదైనా సల్ఫర్ అవన్నీ ఉంటే పక్కన చుట్టుపక్కల ఏదైతే ఇంజిన్ కాంపోనెంట్స్ ఉంటాయి అవి తుప్పు పట్టిపోతూ ఉంటాయి. అందువల్ల మనకి ఆ సల్ఫర్ కాంపోనెంట్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఫ్రీ ఆఫ్ కంబషన్ సల్ఫర్ ప్రెసెంట్ ఇన్ ఫ్లూయల్ అంటే ఫ్లూయల్ నుండి ఈ యొక్క సల్ఫర్ని తీసేయడానికి మనం చూడటానికి ఫైండ్ చేయాలి అని చెప్తున్నారు. సల్ఫర్ని అందుకు కనుక్కోవాలి అని చెప్తున్నాడు. ఇదేంటంటే ఒక కాపర్ స్ట్రిప్ లాంటిది, స్ట్రిప్ ఒకటి కాపర్ స్ట్రిప్ పాలిష్ చేసింది తీసుకువెళ్ళి మనకి ఏదైతే డీజిల్ ఆయిల్ అయి ఉందో అది 3 hours పెట్టి 122 degrees Fahrenheitలో పెడతాము. పెట్టినప్పుడు ఆ స్ట్రిప్ అనేది మనకి డిస్కలర్ అయితే, కలర్ పోతే నీకు అక్కడ ఏంటంటే సల్ఫర్ ప్రెసెంట్ అయి ఉన్నట్టు, కలర్ పోకపోతే నీకు సల్ఫర్ అక్కడ లేనట్టు. టోటల్ క్వాలిటీ ఆఫ్ సల్ఫర్. ది సింపుల్ ఫ్లూయిల్ ఈజ్ బర్న్డ్ ఇన్ టెస్ట్ బాంబ్స్ అండ్ బ్రిక్ ల్యాంప్స్ అండ్ సల్ఫర్ ఈజ్ మెషర్డ్. ఇవేంటంటే ఈ చిన్న చిన్న టెస్ట్ బాంబ్స్లోను అండ్ విక్డ్ ల్యాంప్స్లోను పెట్టి సల్ఫర్ని మెషర్ చేస్తారు, ఇంత ఉంది ఇంత లేదు అని. అండ్ నెక్స్ట్ వచ్చరికి కార్బన్ రెసిడ్యూస్. కార్బన్ రెసిడ్యూస్ అనేది మనకి ఎందుకు ఇండికేట్ చేస్తారంటే కార్బన్ ఫార్మింగ్ ప్రాపర్టీస్ అనేది ఆయిల్లో రాకుండా, సర్టైన్ ఇంజన్ కండిషన్స్లో రాకుండా నీకు కార్బన్ టెస్ట్ అదే ఇండికేషన్ కార్బన్ రెసిడ్యూస్ ఉంటుంది అని డిఫైన్ చేస్తారు. మెజరింగ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ రెసిడ్యూస్ ఈజ్ లెఫ్ట్ ఆన్ ఎవాపరేషన్ ఆఫ్ ఆయిల్ అండర్ ద స్పెసిఫిక్ కండిషన్స్. ఇక్కడ ఏంటంటే ఎంత ఎవాపరేషన్ జరిగిందో దాన్ని బట్టి నీకు ఇంత కార్బన్ ఉందని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 liter ఏం తీసుకోలే, శాంపుల్గా తీసుకుంటారు 5 ml కానీ 200 ml కానీ. అవి తీసుకుని ఏం చేస్తారంటే దాన్ని బాగా బర్న్ చేస్తారు. బర్న్ చేసినప్పుడు వేపరైజేషన్ అనేది ఫాస్ట్గా జరిగితే దాంట్లో ఇంత కార్బన్ రెసిడ్యూల్ ఉందని, ఫాస్ట్గా జరగకుండా మెల్లి జరిగితే ఇంత కార్బన్ రెసిడ్యూల్ ఉందని వాళ్ళు టెస్ట్ చేసి ఒక కార్బన్ రెసిడ్యూల్ గురించి చెప్తారు. అండ్ నెక్స్ట్ కలర్ టెస్ట్. కలర్ టెస్ట్ అనేది మన ఫిజికల్ ప్రాపర్టీ, అది మనం కళ్ళతో చూసి కూడా ఇది అంటే ఇది డీజిల్ ఇది పెట్రోల్ అనేది ఈజీగా చెప్పుకోవచ్చు, అదే మ్యాటర్ కాదు టెస్టింగ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేది గమ్ టెస్ట్. ఈ గమ్ టెస్ట్ అనేది మనకి పెట్రోల్ ఆ డీజిల్ ఏదైనా ఫ్లూయల్లో గమ్నెస్ ఎంత ఉంది, బంక సాగేది ఎంత ఉంది అనేది. ఇదేంటంటే 300 ml తీసుకుని ఇక్కడ కొంచెం ml ఆఫ్ ఫ్లూయల్ తీసుకుని శాంపుల్ ఫ్లూయల్ తీసుకుని ఆ శాంపుల్ ఫ్లూయల్ ఏంటంటే ఒక కాపర్ డిష్లో పెడతాం. ఆ కాపర్ డిష్లో పెట్టి 1 day ఆర్ హాఫ్ డే అలాగే వదిలేస్తే అది వేపరైజేషన్ అనేది జరిగింది. అది ఏంటి మనకి ఎయిర్కి లైట్కి అండ్ ఒక దగ్గర స్టోరేజ్ చేయాలి, అంటే ఒక చోట పెట్టాలి. పెట్టి మనకి ఎక్స్పోజ్ చేస్తే లాస్ట్కి ఎవాపరేషన్ అంతా జరిగిపోయి అక్కడ గమ్ లాగా చుట్టుకుని ఉంటుంది. అది ఆ గమ్ తీస్తే నీకు ఎంత గమ్ క్వాంటిటీ ఉందో ఈజీగా తెలుస్తుంది. ఇదేం లేదు ఇట్లా ఒక కాపర్ది ఏదో ఒకటి తీసుకుంటావు, దీంట్లో 300 ml పోసేస్తావు. పోసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 300 ml అని చెప్పాను. ఇదేం చేస్తావు, లైట్ ఎక్కడ వస్తుందో
అండ్ ఎయిర్ ఎక్కడ వస్తుందో అక్కడ తీసుకెళ్ళి స్టోర్ చేస్తాం. స్టోర్ చేసి ఒక రోజు కానీ 2 రోజులు కానీ వదిలేస్తాం. అప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే ఫ్లూయల్ ఉంటుందో ఆ ఫ్లూయల్ ఏమంటే ఎవాపరేషన్ జరిగిపోయి కింద అడుక్కి గమ్లాగా అతుక్కుపోతుంది. ఇక్కడ అలా గమ్ ఎంత అతుక్కుపోయిందో అప్పుడు నీకు తెలుస్తుంది. ఆ విధంగా నీకు గమ్ టెస్ట్ అనేది చేస్తారు. ఇంకోటి ఫ్లాష్ టెస్ట్. ఈ ఫ్లాష్ టెస్ట్ అనేది మనకి ఇంజన్లోని సిలిండర్ ఎక్కడైతే వచ్చి ఆ ఫ్లూయల్ టచ్ చేసి ఫ్లాష్ ఇస్తుందో ఆ ఫ్లాష్నెస్ అనేది చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ యొక్క సర్టెన్ కండిషన్లో లైక్ ఇంత టెంపరేచర్లో ఫ్లాష్ అనేది ఇస్తుంది, ఇంత టెంపరేచర్లో ఫ్లాష్ అనేది ఇవ్వట్లేదు అని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో నీకు ఎంత టెంపరేచర్లో అయితే ఫ్లాష్ ఇస్తుందో దాన్ని మనం ఫ్లాష్ పాయింట్గా కన్సిడర్ చేస్తామమ్మా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ డీజిల్స్ వచ్చేసరికి హై స్పీడ్ డీజిల్ ఆయిల్స్ అండ్ లో స్పీడ్ లైట్ డీజిల్ ఆయిల్స్. ఇక్కడ హై స్పీడ్ డీజిల్ ఆయిల్స్ అనేది పెద్ద డీజిల్ ఇంజన్స్కి యూజ్ చేస్తారు. లో స్పీడ్ డీజిల్ ఆయిల్స్ అనేది చిన్న డీజిల్ ఇంజన్స్కి యూజ్ చేస్తారు. డీజిల్ ఫ్యూయల్ అనేది షుడ్ బి ఫ్రీ ఇన్ యాసిడ్స్ అండ్ ఎనీ అదర్ ఫారెన్ మెటీరియల్స్ డట్ అండ్ మాయిశ్చర్. ఇదేంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ డీజిల్ ఫ్యూయల్ ఉండాలి అంటే డట్స్కి అండ్ ఫారెన్ మెటీరియల్స్కి యాసిడ్స్కి వీటికి దూరంగా ఉంచిపెట్టాలి. అండ్ ఫ్లూయల్ పంప్ అనేది ఎప్పటికప్పుడు లూబ్రికేట్ చేయాలి. అండ్ ఫ్లూయల్ ఇంజెక్టర్ కూడా ఎప్పటికప్పుడు లూబ్రికేట్ చేస్తూ ఉండాలి. అండ్ లైట్ ఫ్లూయల్స్ ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ లూబ్రికేషన్ క్వాలిటీస్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ డీజిల్ ఫ్లూయల్స్ అనేది మనకి రేటెడ్ అకార్డింగ్ టు ద C10 నెంబర్. మనకి డీజిల్ ఫ్లూయల్స్ అనేది C10 నెంబర్ ద్వారా దీని క్వాలిటీ ఇలా ఉంది అని నీకు ఇండికేట్ చేయాలి. అండ్ ఇగ్నిషన్ క్వాలిటీ కూడా నీకు C10 నెంబర్ ద్వారా కూడా తెలుస్తుంది. డీజిల్ ఫ్లూయల్ యొక్క C10 నెంబర్ అనేది నీకు ఇగ్నిషన్ క్వాలిటీ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ హయ్యర్ C10 అనేది ఉంటే ఇగ్నిషన్ క్వాలిటీ అనేది ఎక్కువ ఉంది అని అర్థం. ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేశాడు అబ్జర్వ్ చేయండి. లైట్ డీజిల్కి API డిగ్రీ ఎంత ఉంది అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంది, అండ్ ఇక్కడ క్యాలోరిఫిక్ వాల్యూ ఎంత ఉంది మొత్తం ఉండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ రిమూవ్ ద ఎయిర్ లాక్ డీజిల్ ఇంజన్స్. ఎయిర్ లాక్ని నువ్వు ఎలా ఇప్పుడు ఎయిర్ లాక్ అంటే ఏం లేదమ్మా, ఎయిర్ అనేది అక్కడ బబుల్గా ఫామ్ అయిపోయి ఉంటే ఎయిర్ లాక్ అవుతుంది. అలా బబుల్స్లా ఫామ్ అవ్వకుండా ఉండాలి. మనకి హై ప్రెషర్స్లో ఏదైనా కొట్టంలోకి వాటర్ కానీ ఎయిర్ కానీ వెళ్తే మధ్యలో బబుల్స్లా ఫామ్ అవుతాయి. అలా బబుల్స్లా ఫామ్ అయినప్పుడు ఎక్స్ట్రా ఎయిర్ని కానీ ఎక్స్ట్రా వాటర్ని కానీ రానివ్వు. అలా రానివ్వకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఇంజన్ అనేది పాడవుతూ ఉంటుంది. అలా చేయకుండా ఉండాలి అంటే ఈ ఎయిర్ లాక్స్ని రిమూవ్ చేస్తూ ఉండాలి. అది ఎలా చేయాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఓపెన్ ద ఫ్లూయల్ కాక్ అండ్ ఫిల్ ద ప్రీ క్లీన్ బౌల్ విత్ ఫ్లూయల్. ఫస్ట్ ఏంటంటే మనకి ఫ్లూయల్ ట్యాంక్ ఉంటుందిగా, ఆ ఫ్లూయల్ ట్యాంక్ని ఒకసారి ఓపెన్ చేసి దాన్ని మొత్తం క్లీన్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ లూజన్ ద బోల్ స్క్రూస్, ఫ్లూయల్ ఫిల్టర్స్ అండ్ పంప్ మాన్యువల్లీ టిల్ ద డీజిల్ ఫ్లూయల్ ఫ్లోస్ త్రూ అవుట్ ద బబుల్ టు బోత్ ఫిల్టర్స్లో కానీ ఏదన్నా పంప్స్లోకి వెళ్ళాలి, మనకి ట్యాంక్లోని పంప్స్లోకి వెళ్ళాలి కదా. అప్పుడు ఏంటంటే స్క్రూస్ కొంచెం లూజ్గా పెట్టామనుకోండి ఫ్రీగా ఆయిల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు బబుల్స్ అనేది ఫామ్ అవ్వవు. అప్పుడు ఎప్పుడైతే ఆయిల్ ఫిల్ చేస్తారో వాటికి ఆ తర్వాత స్క్రూస్ అనేది గట్టిగా టైటన్ చేస్తే ప్రాపర్గా సెట్ అవుతుంది. అండ్ లూజన్ ద బెల్డింగ్ స్క్రూస్ ఇన్ ఫ్లూయల్ ఇంజెక్టర్ పంప్స్ అండ్ పంప్స్ మాన్యువల్లీ విత్ ద బబుల్ ఫ్రీ డీజిల్ ఆయిల్ ఫ్లోస్ అరౌండ్ ద స్క్రూస్. మనకి ఎక్కడైతే సిలిండర్స్ దగ్గర ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే వన్స్ చెక్ చేయాలి నువ్వు ఇంజన్ స్టార్ట్ చేయకముందు. అవి ఒకసారి స్క్రూ లూజన్ చేసి ఆయిల్స్ అనేది స్ప్రే ఎలా జరుగుతుందో చెక్ చేసుకొని నీకు అక్కడ బబుల్ ఫ్రీగా ఉంటే మళ్ళీ అవి టైటన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లూజ్ ద క్యాప్ నట్స్ అండ్ ఇంజెక్టర్స్ వన్ ఆఫ్ బ్లీడింగ్ ఆఫ్ ఫ్లూయల్ ఇన్ బబుల్ ఫ్రీ ఫ్లూయల్స్. ఇంకెక్కడన్నా లైక్ ట్యాంక్లో పోసేటప్పుడైనా ట్యాంక్ నుండి మనకి ఇంజెక్టర్స్లోకి వెళ్ళేటప్పుడు పైప్స్లో అయినా బబుల్స్ లేకోకుండా ఆ నట్స్ బోల్ట్స్ అక్కడ ఒకసారి లూజ్ చేసి అక్కడ బబుల్స్ ఏం లేకుండా చూసుకొని మళ్ళీ నట్స్ అనేది పెట్టాలి అంటే బిగించాలి అని చెప్తున్నాడు. ఓవరాల్గా మీకు ఇక్కడ దాకా లెక్చర్ అయిపోలేదు అండ్ నెక్స్ట్ ఇంకా ఉంది, కానీ ఇంకా టైం
ఎక్కువ వీడియో చేశానని ఇక్కడితో ఆపేసాను. నెక్స్ట్ వీడియో వేరే దాంట్లో